ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం టీవీ గురించి తెలుసుకుందాం. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను ఇంటిలో వాస్తుశాస్త్ర ప్రకారం టీవీని ఏ దిక్కులో పెట్టుకోవాలి అని చాలామంది అడగడం జరిగింది. దీనిలో మనకి లాభం ఏంటి, నష్టం ఏంటి, ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో కూడా ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు ఎక్కువసేపు టీవీ దగ్గరే ఉంటారు. మనకి వాస్తుశాస్త్ర ప్రకారం ఏదైనా సరే ఎలక్ట్రానిక్ వస్తువులు పెట్టుకోవడానికి సౌత్ ఈస్ట్ దిక్కు అంటే మనకి ఆగ్నేయ మూలని చూపిస్తూ ఉంటారు. అది చాలా మంచిది, అంటే ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి. కానీ టీవీని మనం అన్ని గదుల్లోనూ పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, ఈ టీవీని మనం కూర్చుని చూసే విధానం, అలాగే మన ముఖం ఉండే విధానం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఇల్లు అనుకుందాం. ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. ఇది ఇల్లు అనుకుందాం. పెద్ద ఇల్లు కావచ్చు, చిన్న ఇల్లు కావచ్చు. ఏ ఇంట్లో అయినా సరే మనం టీవీని తూర్పు వైపు అంటే ఈ వైపు కానీ ఉత్తరం వైపు దిక్కులో పెట్టుకోవడం చాలా శ్రేష్టం. ఎందుకంటే టీవీ ఈ గోడలకు ఉన్నప్పుడు, ఈ వైపు ఉన్నప్పుడు మనం ఇక్కడ కూర్చుని చూసామనుకోండి, మన ముఖం అనేది కరెక్ట్గా ఉత్తరం వైపు ఉంటుంది. అలాగే తూర్పు వైపు ఉందనుకోండి, మనం ఇక్కడ కూర్చుంటే తూర్పు వైపు చూస్తాం. తూర్పు ఉత్తర దిశలు మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి, అంటే మన ఆలోచన విధానాన్ని పెంపొందింపజేస్తాయి. అలాగే మనం కూర్చుని చూసే విధానం, కొంతమందికి మాకు అవకాశం లేదండి, తూర్పు గోడకు పెట్టుకునే అవకాశం లేదు, తూర్పు వైపు పెట్టుకునే అవకాశం లేదు, ఆ రూమ్లో మాకు దక్షిణ వైపే ఉంది, ఉత్తరం వైపే ఉంది అని చాలామంది చెప్తూ ఉంటారు. అంటే మీకు దక్షిణం ఉన్నా, ఉత్తరం ఉన్నా, పడమర ఉన్నా, ఏ దిక్కున ఉన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు అవకాశం ఉంటే తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు పెట్టండి. అదమో లాస్ట్లో మనకు అవకాశం లేదనుకున్నప్పుడు మాత్రమే ఈ పడమర వైపు కానీ దక్షిణ వైపు కానీ పెట్టుకోవాలి. ఏ గదిలో అయినా మీరు పెట్టుకోండి, అది ఈ దిశలో పెట్టుకోవడం వల్ల ఫలితం అనేది ఉంటుంది. మానసికమైన అశాంతి అనేది ఉండదు. ఎందుకంటే మనం టీవీ చూడటం గొప్ప కాదు, టీవీలో చూసే ప్రోగ్రాములు, వాటి నుంచి వచ్చే వ్యగ్రత కూడా, టీవీ ప్రభావం కూడా పిల్లల మీద ఉంటుంది, పెద్దల మీద కూడా ఉంటుంది. కాబట్టి ఈ దిశ వల్ల మన ముఖం అనేది ఉత్తరం వైపు కానీ అలాగే తూర్పు వైపు ఉండడం వల్ల ఆ ప్రభావం కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ దిక్కులో కూర్చున్నాం అనుకోండి, కుర్చీ వేసుకున్నాము, పడమర వైపు ఉంది, కానీ మనం కూర్చుని వైపు అంటే ఒక రకంగా చెప్పాలంటే తూర్పు వైపు కుర్చీ వేసుకున్నాం, ఉత్తరం వైపు చూస్తూ కూర్చున్నాం, కొంచెం క్రాస్గా కూర్చొని చూడొచ్చు, అలా అని ఇబ్బంది లేదు. మన ముఖం అనేది కొంతలో కొంత తూర్పు ఉత్తరాలు చూడడానికి ప్రిపేర్ చేయాలి. అలాగే ఈశాన్య వైపు చూస్తూ కూడా టీవీ చూడటం వల్ల కూడా అద్భుతమైన ఫలితం ఉంటుంది, అంటే మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఈ దిక్కుల్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అధికంగా ఉంటుంది. ఉత్తరం పూర్వం అంటే ఈశాన్య దిక్కు, అలాగే మళ్ళీ ఉత్తరం వైపు మనం ముఖం ఉండటం వల్ల మనలో నకారాత్మక శక్తి ప్రభావం అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు టీవీని ఏ గదిలో అయినా పెట్టుకోవచ్చు, కానీ చూస్తున్నప్పుడు మాత్రం మీ ముఖం అనేది ఈ దిక్కులో ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి, అంటే తూర్పు వైపు, ఉత్తరం వైపు. ఇది ప్రయత్నపూర్వకంగా చెక్ చేసుకోండి. మానసికమైన ప్రశాంతత లభించడం కోసం, అలాగే ఇంట్లో కొన్ని సందర్భాల్లో ఎక్కువగా మనం దక్షిణ దిక్కు ముఖం పెట్టి కూర్చోవడం వల్ల, పడమర దిక్కు కూర్చోవడం వల్ల కూడా ఇంట్లో చిన్న చిన్న గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. వాస్తురీత్యా మనం ఈ రెండు దిక్కులు ప్రిపేర్ చేయండి. ఏ గదిలో అయినా సరే మీరు పెట్టుకోవడానికి ఇబ్బంది లేదు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఎలాంటి కలర్లు మన ఇంట్లో వేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో వాస్తురీత్యా అది కూడా తెలియజేస్తాను. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.